హాయ్ హలో వెల్కమ్ టు ఈ6 టీవీ హెల్త్. సో ప్రస్తుతం రోజుల్లో చాలామంది ఉమెన్స్ ఈ మెనోపాజ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మెనోపాజ్ అంటే అది చెప్పుకోలేని బాధ అని చెప్పచ్చు కొంతమంది స్త్రీలలో. సో మెనోపాజ్ సమస్యల్ని నేచురోపతి విధానంలో ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది ఈరోజు డాక్టర్ ఎస్వి కుమార్ గారు మనకి తెలియజేయడానికి ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎక్కువగా అసలు ఈ మెనోపాజ్ సమస్యల్ని అంటే అసలు గుర్తించడం ఎలా అంటారు? యా, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. యాక్చువల్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మెడికల్ సైన్స్ దెర్ విల్ బి మల్టిపుల్ సిమ్టమ్స్. ఓకే, బట్ ఏజ్ ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అక్కడ. సో మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఒకరిది ఏజ్ నార్మల్లీ యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ ఇట్ ఈస్ 45 to 55. సో దట్ ఈస్ ద ఏజ్ గ్రూప్. ఓకే, ఆ ఏజ్కు వచ్చిన తర్వాత వాళ్ళకు ఎగ్జాక్ట్లీ ఏమవుతుందంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ. ఓకే, సో డ్యూ టు దట్ హార్మోనల్ చేంజెస్ మల్టిపుల్ సిమ్టమ్స్ విల్ డెవలప్. ఓకే, ఆ సిమ్టమ్స్లో నార్మలీ ఎట్లా ఉంటుంది అంటే లైక్ సివియర్ జాయింట్ పెయిన్స్, మసల్స్ పెయిన్స్, అండ్ హెవీనెస్ ఇన్ ద చెస్ట్, హెవీనెస్ ఇన్ ద ఆల్ ఓవర్ బాడీ, అండ్ రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, నిద్ర అస్సలు ఉండదు వాళ్ళకి. హార్డ్లీ దే విల్ గెట్ 1 hour స్లీప్ ఇన్ ద నైట్. హోల్ నైట్ లో గంట పడుకోవడం కూడా కష్టమే వాళ్ళకు. అండ్ సమ్ పీపుల్ దే కమ్ టు మీ, దే విల్ టెల్ మీ లైక్ సార్ మేము పడుకొని ఉన్నాం, జస్ట్ వీఆర్ క్లోజింగ్ ద ఐస్, బట్ ఇంటర్నల్లీ మాకు స్లీప్ అస్సలు లేదు. ఈవెన్ దో వీఆర్ క్లోజింగ్ ద ఐస్ బట్ ఇంటర్నల్లీ వీఆర్ ఫుల్లీ అలర్ట్. మనకు నిద్ర అసలు కొంచెం కూడా ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు నెక్స్ట్ డేకు ఇరిటేషన్ కూడా డెవలప్ అయిపోతుంది, ఫుల్ ఇరిటేట్ అయిపోతారు. ఓకే, ఇరిటేషన్ బాగా వచ్చేస్తాయి, మూడ్ స్వింగ్స్ మారిపోతాయి. యా, మూడ్ స్వింగ్ ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి, అండ్ ఇరిటేషన్ వస్తుంది. అండ్ లెట్ అస్ సే వాళ్ళకు ఈ టైపు ప్రాబ్లం వచ్చేసింది, అండ్ వచ్చిన తర్వాత వాళ్ళ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయింది. అయితే సపోజ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, సో లైక్ బాగా కూడా ఆలోచిస్తారు ఈమెకి ఏమైపోయింది. ఓకే, బికాస్ సడన్లీ చేంజెస్ విల్ బి దేర్. బట్ అక్కడ మెయిన్ రీజన్ అక్కడ ఏంటంటే ద కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ ద మెన్సురల్ పీరియడ్ టిల్ 1 year. సపోజ్ 1 year వరకు మనకు మెన్సురల్ పీరియడ్ రాలేదు అని అనుకుంటే, సో దట్ మీన్స్ దే హ్యావ్ ల్యాండెడ్ అప్ ఇన్ ద మెనోపాజ్. ఓకే, yes, this is. అయితే వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? మెనోపాజ్ లో సమస్య ఉన్న వాళ్ళ యొక్క ఎలాంటి లక్షణాలు గుర్తించవచ్చు మనం? సో ఇది అన్ని కొన్ని లక్షణాలు ఇప్పుడు చెప్పాను. ఇంకో కొన్ని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే దర్ విల్ బి హాట్ ఫ్లాషెస్ ఇన్ ద సెన్స్ ఒక్కొక్కసారి ఫుల్ వేడిగా అనిపిస్తాయి, బాడీ హీట్ అయిపోతాయి. అండ్ ఒక్కోసారి సడన్లీ వాళ్ళకు బాడీ ఫుల్ గా కూల్ అయిపోయి వాళ్ళకు చెమట పడతాయి. అండ్ గుండెలు బాగా బిట్స్ బాగా పెరిగిపోతాయి అన్నమాట. ఓకే, వాళ్ళకు హార్ట్ బీట్ బాగా పెరిగిపోతాయి. సో దే విల్ బి ఇంపేషెన్స్, లైక్ నాకు ఏమైపోయింది అని. ఓకే, అండ్ అదే టైంలో వాళ్ళకు బీపీ ఎక్దమ్ 100% సూట్ అవుతుంది అనమాట. బీపీ సూటప్ అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు నిద్ర పట్టకపోవడం, ఈ బీపీ రేజ్ అయిపోవడం, కొంతమందికి సమ్ సార్ట్ ఆఫ్ ట్యూమర్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ విల్ బి డెవలప్డ్. ఓకే, సో మేబీ సమ్ సార్ట్ ఆఫ్ సిస్ట్ విల్ బి డెవలప్డ్ ఇన్ ద యూట్రస్. అండ్ స్పెషలీ ఎక్కువ మంది నాకు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే లైక్ there will be dryness in the vagina, and they will have complete absence of the sexual mind. సో వాళ్ళకు సెక్సువల్ మూడ్ పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. సో ఆ టైంలో అది కూడా ఒక మెయిన్ ప్రాబ్లం. బికాస్ అది తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే లైక్ నార్మలీ ద అవతల వాళ్ళ లేడసే వాళ్ళ హస్బెండ్ ఉంటారు, వాళ్ళ హస్బెండ్ సో హీ విల్ బి కంప్లీట్లీ లైక్ డిసప్పాయింట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. సో అది కూడా ఒక రీజన్. సో ఇంట్లో ఒక టైప్ గొడవ రావడం దానికి కూడా అది కూడా ఒక రీజన్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనము చూస్తే ఒక్కొక్కసారి హెడేక్ రావడం, అండ్ అదే టైంలో వాళ్ళకు షుగర్ కూడా డెవలప్ అయితే కావచ్చు. అండ్ అదే టైంలో వాళ్ళకు
సేమ్ టైం వాళ్ళకు థైరాయిడ్ కూడా డెవలప్ కావచ్చు. ఓ ఓకే, సో ఇది అట్ ఏ టైమ్ ఆల్ దీస్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ విల్ బి డెవలప్డ్. ఓకే అండ్ అప్పుడు సపోజ్ యూ ఆర్ గోయింగ్ టు ఏ గైనకాలజిస్ట్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఆ గైనకాలజిస్ట్ చూసిన తర్వాత షీల్ రైట్ ఆల్ దిస్ మెడిసిన్స్ లైక్ ఓకే ఇప్పుడు బికాస్ ఈజ్ ఫీలింగ్ వీక్, సో మల్టీవిటామిన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్, నిద్ర లేదు కాబట్టి నిద్ర గురించి టాబ్లెట్, నొప్పి ఉన్నాయి కాబట్టి నొప్పి గురించి టాబ్లెట్, ఓకే పెయిన్ కిల్లర్స్. అండ్ లెట్ అస్ సే వాళ్ళకు మూడ్ స్వింగ్ ఉంది, అగైన్ సమ్ సార్ట్ ఆఫ్ యాంటీ డిప్రెషన్ డ్రగ్స్. ఓకే, సో ఇది అన్నీ రాస్తారు. సో అట్ ఏ టైం ఏమవుతుందంటే అక్కడ మల్టిపుల్ టాబ్లెట్స్ అక్కడ వాడడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది, ఆ మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్ కూడా స్టార్ట్ అయిపోతాయి బాడీలో. అయితే కొంతమందిలో తక్కువ ఏజ్లో కూడా ఈ మెనోపాజ్ లక్షణాలు అనేవి కనిపిస్తాయి, మరి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళ గురించి యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. వాళ్ళ గురించి వీ హ్యావ్ టు కండక్ట్ ఎ టెస్ట్. సో దట్ ఈజ్ ఏ స్మాల్ బ్లడ్ టెస్ట్. సో దట్ ఈస్ కాల్ FSH. ఈ FSH బ్లడ్ టెస్ట్ మనం చేస్తే దానిలో మనకు తెలిసిపోతుంది ఓకే లైక్ వెదర్ షీ ఈజ్ సఫరింగ్ విత్ ద మెనోపాజ్ ఆర్ నాట్. ఓకే ఆ బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది. సో ఈ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్, సో దాట్ మీన్స్ షీ విల్ నాట్ గెట్ పీరియడ్ అగైన్. ఓకే కంప్లీట్ అక్కడ కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. ఓకే, అండ్ ఈ పీరియడ్ స్టాప్ అవడం వల్ల వాళ్ళకు ప్రాబ్లం అక్కడ ఏంటంటే లైక్ ఈస్ట్రోజన్ మన బాడీలో తగ్గిపోతాయి. ఓకే, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎప్పుడైనా సరే మన బాడీలో తగ్గిపోతే ఆర్బీసీస్ కూడా తగ్గిపోతాయి. ఆర్బీసీస్ తగ్గితే హిమోగ్లోబిన్ తగ్గుతుంది. ఓకే, అండ్ హిమోగ్లోబిన్ తగ్గితే మనకు బ్రెయిన్కు బ్లడ్ సప్లై కూడా తగ్గిపోతాయి. సో టోటల్గా అక్కడ ఏమవుతుందంటే లైక్ బ్రెయిన్కు ఎప్పుడైనా సరే బ్లడ్ సప్లై మనకు తగ్గిపోయిందంటే విల్ సఫర్ విత్ ద డిప్రెషన్. ఓకే, అండ్ సేమ్ అదే టైపు బ్లడ్ సప్లై లంగ్స్ కూడా తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుందంటే షీ విల్ సఫర్ విత్ ద సఫోకేషన్. కొంచెం దూరం నడిస్తే కూడా వాళ్ళకు ఆయాసం వస్తుంది. ఓకే, సో వాళ్ళు ఆలోచిస్తారు అరే ఏమైపోయింది, నథింగ్ వాస్ దేర్ యాజ్ ఆఫ్ నౌ అండ్ సడన్లీ దిస్ ఈజ్ హ్యాపెన్ అండ్ ఐ బికమ్ సిక్. ఓకే, సో ఆ టైప్ ప్రాబ్లమ్స్ అన్ని డెవలప్ అయిపోతుంది. సో అదే టైంలో ఇది అన్ని మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్కు కవరప్ చేయడానికి ఐ హ్యావ్ ఓన్లీ 2 మెడిసిన్స్. ఓకే, సో దోస్ 2 మెడిసిన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. టోటల్ సిమ్టమ్స్ వాళ్ళకి తగ్గుతుంది ఆ 2 మెడిసిన్స్ వాళ్ళు తీసుకుంటే. ఓకే, అయితే చాలా మందిలో హెవీ బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. డ్యూరింగ్ దట్ మెనోపాజ్ ఆల్సో లెట్ అస్ సే వాళ్ళకు బల్కీ యూట్రస్ ఉన్నా కానీ లేకపోతే వాళ్ళకు ఫైబ్రాయిడ్స్ డెవలప్ అయినా కానీ వాళ్ళకు యూట్రైన్ బ్లీడింగ్ వాళ్ళకు స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఐ హ్యావ్ సడన్ న్యాచురల్ మెడికేషన్, దే కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎమర్జెన్సీ. బట్ ఇఫ్ దే ఆర్ కమింగ్ టు ఫుడ్ ప్యాటర్న్, కరెక్ట్ ఫుడ్ ప్యాటర్న్ అండ్ లైఫ్ స్టైల్ కొంచెం మార్పు చేసేసి వాళ్ళు మెయింటైన్ చేశారంటే మెనోపాజ్ ఈజ్ నథింగ్. యాక్చువల్లీ నో నీడ్ టు గో ఫర్ మెడికేషన్ అట్ ఆల్. ఏ మెడిసిన్ అవసరం లేదు. బట్ అక్కడ జరిగిన విషయం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే సపోజ్ యూఆర్ గోయింగ్ టు ఏ గైనకాలజిస్ట్. ఓకే, సో ఆవిడ ఏం చేసిందంటే సపోజ్ షీ హాజ్ రిటన్ సమ్ మెడిసిన్స్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ దే కెన్ మేనేజ్. ఆ తర్వాత వెన్ యు ఆర్ కమింగ్ ఫ్రీక్వెంట్లీ విత్ ద సేమ్ ప్రాబ్లమ్స్, అప్పుడు అక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే లైక్ దే విల్ సజెస్ట్ ఫర్ సర్జరీ. బికాజ్ వాళ్ళు చెప్తారు సర్జరీ మీకు చేయకపోతే ఇంకా తగ్గడం అవకాశం లేదు. ఓకే, సో ఈ టైపు చెప్పేసి అగైన్ సమ్ పీపుల్ దే రిమూవ్ ద యూట్రస్. బట్ ప్రాబ్లమ్ ఈ సంథింగ్ డిఫరెంట్. యూట్రస్ అక్కడ తీసేస్తే వాళ్ళకు ఆ సిమ్టమ్స్ రాదు అని దర్ ఇస్ నో గ్యారంటీ. అగైన్ తర్వాత ఆ సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అవుతుంది వాళ్ళకి. ఓకే, సో వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ రిమూవింగ్ యూట్రస్ చెప్పండి మీరు. యూట్రైన్ బ్లీడింగ్ అయితే దానికి మెడిసిన్ ద్వారా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అయితే నేను విన్నది ఏంటంటే చాలా మందిలో ఈ మెనోపాజ్ సమస్య ఉన్న వాళ్ళలో హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? జనరల్లీ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనకు ఈ ఆర్బీసీస్ అన్ని తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. సో అదే టైంలో ఆ ఏజ్కి వచ్చేసరికి డ్యూ టు దట్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ వాళ్ళకు ఎగ్జాక్ట్లీ ఏమవుతుందంటే
బ్లడ్ కొంచెం థిక్గా మారుతాయి. ఓకే. థిక్గా మారిపోతే వాళ్ళకు ఆయాసం రావడం, ఓకే, లేకపోతే గుండెలు ఒక్కొక్కసారి నొప్పి రావడం, లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళకు బీట్స్ పెరిగిపోవడం, హార్ట్ బీట్ పెరిగిపోవడం, అండ్ ఆ టైప్ సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అయితే అప్పుడు ఏమవుతుందో దే విల్ బికమ్ ఇంపేషెన్స్, లైక్ నాకు ఏదో అయిపోయింది, లేకపోతే బీపీ కూడా పెరిగిపోతాయి అదే టైంలో. సో జనరల్ డాక్టర్ ఎవరైనా చూస్తే దే విల్ డెఫినెట్లీ సజెస్ట్ ఫర్ నో యూ గో ఫర్ ఏ కార్డియాక్ చెకప్ అని చెప్తారు. బట్ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అట్ ఆల్. వాళ్ళకు హార్ట్ అటాక్ ఏమీ రాదు. దే షుడ్ బి క్లియర్ అబౌట్ దిస్. వాళ్ళకు హార్ట్ అటాక్ అస్సలు రాదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఇఫ్ దే డోంట్ చేంజ్ ద లైఫ్ స్టైల్ దెన్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ అదే వాళ్ళకు దే విల్ లీడ్ టు ద surgery and all. So after that, in spite of going for the normal things, they will go for surgery. And ఆ సర్జరీ వల్ల వాళ్ళకు రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సిన అవుతున్న తర్వాత సో ఇది అన్నీ జరుగుతుంది అనమాట. సో ఇది అన్నీ చేయకుండా నా సజెషన్ ఏంటంటే లైక్ దే కెన్ టేక్ దిస్ 2 మెడిసిన్స్ హెల్ప్. It's only it's completely natural medicine, and they can take these medicines, and apart from that they have to change the lifestyle. మెడిసిన్స్ ఏంటి సార్ నేచురోపతిలో? Naturopathy, there are 2 medicines. There is a combination of medicine. Okay, so our 2 medicines only that is available in my clinic only. Okay, so they can come and collect that medicines, and simultaneously వాళ్ళకు వేరే ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే, సో లెట్ us say somebody is already suffering from the diabetes, సో దాని తప్పటి వాళ్ళకు ఆ మెడిసిన్స్ కూడా వాడాల్సి అవుతుంది. లేకపోతే ఫర్ ఆల్ ద కంప్లీట్ సెనారియో ఆఫ్ ద మెనోపాజల్ సిండ్రోమ్ వాళ్ళకు జస్ట్ 2 మెడిసిన్స్ ఆర్ ఎనఫ్. ఓకే, ఓన్లీ 2 మెడిసిన్స్ వాళ్ళు వాడితే చాలు. దానిలో వాళ్ళకు కంప్లీట్ సిమ్టమ్స్ తగ్గుతాయి అన్నమాట. ఎస్. సో ఆ ఏజ్కి వచ్చేసరికి కొంతమందికి ఆర్థరైటిస్ కూడా వచ్చేస్తాయి, కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎట్లా ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కొంచెం వేరే మెడిసిన్స్ వాడాలి, లేకపోతే అస్సలు వాడాల్సిన అవసరమే లేదు మెడిసిన్స్. అయితే ఈ నేచురోపతి విధానంలో అంటే ఎన్ని డేస్లో తగ్గించుకోవచ్చు? 6 months పడతాయి. 6 monthsలో వాళ్ళకు మ్యాక్సిమం అక్కడ వాళ్ళ బాడీ హార్మోన్ లెవెల్ సెట్ అయిపోతాయి, అండ్ ఆ తర్వాత దే విల్ గెట్ they'll get relaxed from all those multiple symptoms, and they can lead a happy life. Okay, but 6 months మెడిసిన్ అయినా వాడాలి. వాడితే వాళ్ళకు చాలా ఎక్కువ మందికి నేను చూసాను. ఇంకొక విషయం ఏంటంటే స్కిన్ వాళ్ళకు డల్ అయిపోతాయి అనమాట. ఈ ఎందుకంటే అక్కడ ఆర్బీసీస్ తగ్గుతుంది. వెన్ ఈస్ట్రోజన్ లెవెల్ రిడ్యూసెస్ ఆ టైంలో ఏమవుతుందంటే ఆటోమేటికలీ ఈ ఆర్బీసీ అండ్ హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గుతుంది. తగ్గేసరికి స్కిన్ కూడా డల్ అయిపోతాయి. సో ఈవెన్ ఆ స్కిన్ డల్ అయినా సరే కూడా నా మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళకు డెవలప్మెంట్స్ వచ్చేస్తాయి. దే విల్ కమ్ టు ద నార్మల్ స్టేట్స్. ఓకే. సో అయితే ఈ మెనోపాజ్ సమస్య ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఉంటారు కదా, ఎన్ని కేసెస్ ని మీరు డీల్ చేశారు? ఎంతవరకు అది తగ్గింది? In last 2 years, let us say more than 3,000 cases I have. 3,000 cases I have treated. Okay. So if you think of 2 years span of time, yeah. So actually when they have seen my video, they came, and I've been into different media. So వాళ్ళు వచ్చారు, అండ్ దే ఆర్ లీడింగ్ హ్యాపీ లైఫ్ నౌ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. వాళ్ళకు మంచి నిద్ర పడుతుంది. ఎస్, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు, అండ్ మంచి నిద్ర పడుతుంది వాళ్ళకి, అండ్ కంప్లీట్గా పెయిన్స్ కూడా వాళ్ళకు తగ్గుతుంది. ఇన్ కేస్ అలాంగ్ విత్ దట్ దే హ్యావ్ రుమోటాయిడ్ ఆర్థరైటిస్ ఏమైనా ఉంటే, లేకపోతే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ డయాబెటీస్ అండ్ ఆల్, ఫర్ దాట్ దే హ్యావ్ టు యూస్ మెడికేషన్. దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, లేకపోతే ఇది మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చేసి నేను చెప్పిన ప్రకారంగా ఆహారం పద్ధతి వాళ్ళు పాటించి నా మెడిసిన్స్ జస్ట్ యాడెడ్ ప్లస్ పాయింట్ అంతే. సో దాని ద్వారా వాళ్ళకి పూర్తిగా తగ్గుతుంది, కంప్లీట్గా నిద్ర పడుతుంది, బాడీ పెయిన్ తగ్గుతుంది, వాళ్ళకు స్కిన్లో డెవలప్మెంట్స్ వస్తుంది, అండ్ దే విల్ బీ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ ఆఫ్ దేర్ ఓన్. వాళ్ళకు ఇరిటేషన్ ఉండదు, ఇరిటేషన్ కంప్లీట్గా తగ్గిపోతుంది. అండ్ ఇఫ్ దే హ్యావ్ లైక్ ఎక్సెసివ్ బ్లీడింగ్ డ్యూరింగ్ దట్ మెనోపాజ్ డ్యూ టు దట్ మెనోపాజల్ పీరియడ్, అది కూడా తగ్గిపోతుంది దానివల్ల. అండ్ బీపీ హై ఉన్నా సరే బీపీ కూడా తగ్గుతుంది. ఎంత ప్లస్ పాయింట్స్ ఉన్నాయి దాని. ఓకే, సో కంప్లీట్ సెనారియోకు జస్ట్ 2 మెడిసిన్స్ అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి, చూశారు కదా, మెనోపాజ్
సో ఎటువంటి లక్షణాలు ఉంటాయి, మెనోపాజ్ వచ్చిన వాళ్ళలో ఎలా గుర్తించవచ్చు వాళ్ళు ఈ సమస్య ఉందని. సో ఇలా ఎన్నో విధానాలు మనకి అంటే తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. సో అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్తో కాకుండా కానీ నేచురోపతి విధానం ద్వారా మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది చాలా చక్కగా మనకి డాక్టర్ గారు వివరించారు. సో ఇలాగే మరిన్ని విషయాల కోసం మరిన్ని ముఖ్యాంశాల కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.